ఒకరు ఇద్దరు కాదు, దాదాపు వందల మంది దాకా యువతి యువకుల మిస్సింగ్. గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలలో అంతమంది మిస్సింగ్ అయినా కనీసం ఎలాంటి సాక్ష్యం లేకుండా పోయిందా? అంతమంది తప్పిపోయింది ఒకే స్థలంలో, ఒకే ప్రాంతంలో కూడా. అయినా ఎందుకు ఈ నిర్లక్ష్యం? దీని వెనుక ఉన్న ఆ మాఫియా ఎవరు? కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఈ పవిత్ర భూమి ఇప్పుడు ఇంతటి భయంకర ఆరోపణలతో తెరమీదికి వచ్చింది. మరి అసలేం జరుగుతోంది? 2 దశాబ్దాలుగా వందల మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు కూడా జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతమందిని దారుణంగా చంపింది అంతర్జాతీయ మానవ అవయవాల అక్రమ సేకరణ కోసమా, లేక లైంగికంగా వేధించడం కోసమా? మరి అసలు ధర్మస్థలలో జరిగిందేంటి, జరుగుతున్నది ఏంటి అని తెలుసుకుందాం. ధర్మస్థలలో ఇప్పటి వరకు చెప్పిన అంశాలు, ఇప్పుడు చెప్పే అంశాలు కేవలం ప్రాథమిక నివేదిక ప్రకారం ఆరోపణలు మాత్రమే. నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నంగానే ఈ వీడియో. కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల. పశ్చిమ కనుమలలోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందింది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనం కోసం తరలి వస్తూ ఉంటారు. కానీ ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. 2 దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎలా దాగి ఉంది? మరి కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది? ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు. ఆ శవాలను స్వయంగా తానే ఖననం చేశానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతున్నాయి. మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి జూలై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు భయంకరమైన ఫిర్యాదు చేశాడు. తన 20 ఏళ్ల సర్వీస్లో వందలాది మంది శవాలను తాను ఖననం చేశానని, కొన్నింటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని కూడా వెల్లడించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. నాకు ఇష్టం లేకపోయినా నాతో బలవంతంగా ఈ పని చేయించారని, నోరు విప్పితే చంపేస్తామని కూడా బెదిరించారట అని అతను పోలీసులకు చెప్పడం గమనార్హం. నేత్రావతి నది తీరంతో పాటు ఆలయ సమీపంలో అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని, కొన్ని సందర్భాల్లో శవాలను నదిలో కూడా విసిరేశానని వెల్లడించాడు. ఈ హత్యల వెనుక ఆలయ నిర్వాహకుల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులే ఉన్నారని ఈ కార్మికుడు ఆరోపిస్తూ ఉన్నాడు. దీంతో శవాలను ఖననం చేయమని ఆదేశించిన వారు ఎవరు? ఈ రహస్యం ఇన్నాళ్లు ఎలా దాగింది అనేదే సంచలనం కలిగిస్తోన్న విషయం. ఆలయంలోని పెద్దల ఆదేశాల మేరకే తాను ఈ దారుణాలకు పాల్పడినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. నీవు నోరు విప్పితే నీ కుటుంబాన్ని కూడా ఇలాగే చంపేస్తామని బెదిరించారని వెల్లడించాడు. 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు తనని దారుణంగా కొట్టారని, ఆ తర్వాత నోరు మూసుకున్నానని చెప్పాడు. 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలిచివేసిందన్నాడు. అందుకే భయంతో ధర్మస్థల వదిలివేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయినట్లు తెలిపాడు. మరి దశాబ్దం తరువాత అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టు వెల్లడించాడు. ఒక శవాన్ని వెలికి తీసిన ఫోటోలను, తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాడు. పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలు పోలీసులను కూడా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో హత్య కేసు కూడా నమోదైంది. 1995 నుంచి 2014 వరకు దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుండి 300 హత్యలు జరిగాయని కార్మికుడు ఆరోపించారు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలే ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు కూడా జరిగాయని చెప్పాడు. 2010లో 12 నుండి 15 సంవత్సరాల బాలికను ఆమె స్కూల్ బ్యాగ్తో సహా ఖననం చేశానని తెలిపాడు. 2008లో ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చినట్లు వెల్లడించాడు. మరి ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇంత భయానక దారుణాలను చూసిన ఈ కార్మికుడు 20 ఏళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నాడనేది అంతు చిక్కని ప్రశ్న. అయితే భయంతోనే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానన్న కార్మికుడు ఇప్పుడు అపరాధ భావం భరించలేక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నా జీవితం, కుటుంబం ప్రమాదంలో ఉందని బెదిరించారు. నోరు విప్పితే నన్ను కూడా ఖననం చేస్తానని హెచ్చరించారు అని పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అందుకు తానే ఇన్నాళ్లు నోరు విప్పలేదని అన్నాడు.
భయంతో ధర్మస్థలం వదిలివేసి వెళ్లిపోయినట్లు కూడా వివరించాడు. అయితే ఇప్పుడు అపరాధ భావంతో బాధపడుతున్నానని, అందుకే తిరిగి వచ్చి ఫిర్యాదు చేశానని వెల్లడించాడు. ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయని, నా గుండెలోని భారం కూడా తగ్గిపోతుందని పారిశుద్ధ్య కార్మికుడు వివరించాడు. స్థానిక యాక్టివిస్టులు, జర్నలిస్టులు అతనికి ధైర్యం చెప్పడంతో ముందుకు వచ్చానని చెప్పాడు. మరి ఇన్ని మిస్సింగ్ కేసులపై ఫిర్యాదులు లేవా? వందలాది మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబాలు ఎందుకు నోరు విప్పలేదు? ధర్మస్థలలో ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్లు అవి ఎందుకు బయటపడలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతూ ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు తర్వాత అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపైకి మళ్లిపోయింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995, 2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులన్నీ మూసివేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమే రేపింది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కూడా 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. 60 ఏళ్ల ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదును తర్వాత మళ్లీ కేసు తెరవాలని కోరింది. గతంలోనూ ధర్మస్థలంలో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై ఆందోళనలు కూడా జరిగాయి. కానీ అవన్నీ అణచివేయబడ్డాయి. దీంతో హత్యల వెనుక ఎవరో పెద్దలున్నారనే అనుమానాలు బలపడుతూ వస్తున్నాయి. ధర్మస్థలలో గతంలో అనేక ఆందోళనలు కూడా జరిగాయి. 2013లో సౌజన్య హత్య కేసుపై CPM నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా చెలరేగాయి. కానీ పెద్దల ఒత్తిడితోనే అవి సద్దుమణిగిపోయాయని ఇప్పుడు తెలుస్తున్న వాస్తవం. 1987లో పద్మలత అనే 17 ఏళ్ల బాలిక హత్య కేసు దర్యాప్తు కూడా సరిగా సాగలేదు. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అవి నిరూపణ కాలేదు. పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈ హత్యల వెనుక ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆలయ ఆస్తులు, దానాల ద్వారా వచ్చే భారీ ఆదాయం, భూ వివాదాలు కొన్ని హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తూ ఉన్నారు. సిట్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం భయానక ఆరోపణల తర్వాత కర్ణాటక ప్రభుత్వం మేల్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు కూడా చేసింది. కానీ ఈ దర్యాప్తుపై స్థానికుల్లో అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. జూలై 19న కర్ణాటక ప్రభుత్వం IPS అధికారి ప్రణవ్ మెహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టింది. సాక్షుల విచారణను కూడా ప్రారంభించింది. ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తోంది. కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం, సమర్పించిన ఆధారాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టింది. అయితే గతంలో సౌజన్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం వహించడం, CCTV ఫుటేజ్లు తొలగించడం లాంటివి పెద్దల జోక్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇలాంటి రహస్యాలన్నీ ధైర్యంగా బయటపెట్టే వ్యక్తులనే విజిల్ బ్లోయర్ అంటారు. దేశ చరిత్రలోనే జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయింది. మహిళలపై ఇంతటి దారుణాలకు ఒడిగట్టినా వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని విషయాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. సాక్షులను ప్రభావితమైతే ఈ కేసు నీరుగారిపోతుంది. కాబట్టే ఆ వర్కర్కు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కర్ణాటక ప్రభుత్వానిది అని అక్కడి ప్రజలు అంటూ ఉన్నారు. విచారణ అధికారులపై ఒత్తిడి కూడా లేకుండా చూసుకోవాలి. నిష్పక్షపాతంగా విచారణ కూడా జరగాలి. లేకపోతే ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదేమో. అనన్య భట్ MBBS విద్యార్థిని. తన అమ్మ CBIలో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తున్నా కూడా తన కూతురి మరణంపై కనీస విచారణను కూడా సాధించలేకపోయింది అంటే ఈ కేసు వెనుక గల వ్యక్తుల పలుకుబడి ఎంత స్థాయిలో ఉందో కూడా తెలుస్తోంది. దేశంలో గత 20 సంవత్సరాలలో కేవలం ఒకే ప్రాంతంలో ఇంతమంది మిస్సింగ్ కేసులు వచ్చినా కూడా ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేదు? దీని వెనుక ఎవరున్నారు? మరి జరగాల్సిన చర్యలేంటి? ఇప్పటికిప్పుడు ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఒకవేళ విజిల్ బ్లోయర్ చెప్పిన మాటలే నిజమైతే అతను చెబుతున్న ప్రాంతంలో డెడ్ బాడీలను పూర్తిగా వెలికి తీయాలి. వాటిని పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే వారి వయస్సు, ఆడ, మగ, వారి DNA వంటి అంశాలన్నీ తెలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు మిస్సింగ్ కేసులు తిరిగి విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏది ఏమైనా దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనలో ఒకటిగా నిలిచిపోయింది ఈ ధర్మస్థల ఘటన. ఇంకా తీర్పు కోసం మనం వేచి చూడాల్సిందే. చివరిగా ఒక్క విషయం, దేశవ్యాప్తంగా అనేక మంది ధర్మస్థలానికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తెలిపినట్లు newsminute.com తెలిపింది. మరి ఆ యువకులు, చిన్నపిల్లలు మాత్రమే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు?
ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కానీ ఇక్కడ అతని స్పందనను బట్టి మనకు ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. ఇక్కడ జరిగే ఈ విషయాలు బయటికి రాకుండా చూస్తుంది ఎవరా అని. దీంతో ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగుతుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. కర్ణాటక స్టేట్ విమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి 20 ఏళ్లలో మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై నివేదిక కోరారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి వి గోపాలగౌడ సిట్ దర్యాప్తునకు జడ్జి పర్యవేక్షణను నిర్వహించాలని డిమాండ్ కూడా చేశారు. ధర్మస్థల మాస్ మర్డర్స్ కేసును కేవలం ఆరోపణలతో ఆగిపోతుందా, లేక దశాబ్దాలుగా దాచిపెట్టిన భయంకర నిజాలు వెలుగులోకి వస్తాయా అనేది ఈ ప్రశ్నలకు సమాధానం.